నమస్తే వీధిని స్వాతం లక్ష్మణ్ సమాజీతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మరి మాజీ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని మరి అభిమానుల మధ్యలో ఈరోజు చాలామంది కూడా వచ్చి కలిసిపోవడం కూడా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ మరి ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, దళిత బంధు గురించి కానీ మరి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీలో ఎలాంటి కదలికలు వస్తున్నాయనే విషయాన్ని వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. సో ఒక దామోదర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ బర్త్డే పురస్కరించుకొని చాలామంది కూడా సుదూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు అభిమానంతో. సో మరి పార్టీలో మరి ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? మేము మొదటి నుంచి పార్టీనండి. మా కుటుంబమే పూర్తి అంకితమై పనిచేస్తున్నది. 4 తరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ, మా తాత, మా నాన్న, మా అన్న, మా కుమారులందరూ అంతా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వదలలేదు. 40 సంవత్సరాల నుంచి నేను మా అన్నగారు ఇద్దరు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినాను, ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయినాడు. నేను ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా ఉంటే, మా అన్నగారు 3 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా ఉన్నాడు. అందు గురించే మేము కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేస్తున్నామని. సో ఈ టీఆర్ఎస్ వచ్చిన 2014 నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీనే గెలిచినటువంటి వాళ్ళందరూ తీసుకోవడం సందర్భంలో మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది పార్టీ పరిస్థితి? మరి 2023కు టార్గెట్ చేరుకుంటారా? ఎప్పుడైనా కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చాక యువకుల్లో కొంచెం ఉత్సాహం ఉంది తప్ప మొదటి నుంచి క్యాడర్ ఉన్నది ఇక్కడ. తర్వాత క్యాడర్తో పాటు పార్టీ ఎన్నో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు. కేంద్రంలో రాష్ట్రంలో ఉండబడిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు, మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కాబట్టి అది ప్రజలకు ఇప్పటికీ గుండెల్లో ఉన్నది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టుకున్నాం. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా ఇందిరాగాంధీ హయాంలో గరీబీ ఆటో నినాదంతో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన భూ సంస్కరణలు కావచ్చు, రాజభరణాల రద్దే కావచ్చు, అదేవిధంగా 20 ఆర్థిక సూత్రాల పథకమే కావచ్చు, బ్యాంకుల జాతీయకరణే కావచ్చు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అదే రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కావాలనే ఆలోచనతో జవహర్ రోజ్గార్ యోజన అటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా ఈ దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చినారు. విద్య చట్టం కానీ లేకుంటే చాలా చట్టాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి మాకు ఒక ఇమేజ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అయినా కూడా ఇన్ని సంవత్సరాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మేము పరిపాలించగలిగినామంటే ప్రజల మన్ననల ముందే చేసినాం తప్ప వేరే విధంగా కాదు. దళిత బంధు పైన మరి అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలలో కానీ అన్ని స్టేట్లలో ఇవ్వాలన్న మాట మీద ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా మరి నిన్న మరి బట్టి విక్రమార్క కూడా వెళ్ళి సమస్యలో పాల్గొన్న సందర్భంగా కొంచెం అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు అనుకోవచ్చా? మేము దళిత బంధుకు కానీ గిరిజన బంధు కూడా కావాలంటున్నాం. మేము తప్పనిసరిగా మద్దతు ఇస్తాము. ఎందుకంటే మేము కోరేది కూడా అదే కదా. దళితులను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బాగా పైకి తీసుకురావాలనే ఆలోచనతోనే మేము దళిత బంధు అన్ని గ్రామాల్లో ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. దళిత సీఎం దళితునికి 3 ఎకరాలు ఇంకా అవసరం అనుకున్న అన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క దానిపైన ప్రతిపక్షాలు పట్టుపట్టకుండా ఈ 10 లక్షల పైన అంటే మాట మార్చుకున్నట్టయినా అంటే ప్రతిపక్షాలు మొదటి ఇచ్చినటువంటి హామీని తలొంగినట్టేనా? మరి అట్లయితే అండి మీరు అడిగే ప్రశ్న బాగలేదు. ఎందుకొరకంటే ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసినాయి, ఏదైతే అన్నీ ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము మొదటి నుంచి కోరుతున్నాం, ఇప్పుడు కూడా కోరుతున్నాం. ఇది ప్రత్యేకంగా ఆయన ప్రతి ఎన్నికల్లో ఒకటి మోసం చేసే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి హుజూరాబాద్ బై ఎలక్షన్ వస్తున్న సందర్భంగా అదొక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటామన్నారు. ఏదైనా కూడా ఎన్నికల తర్వాత అన్నీ మర్చిపోతాడు. కాబట్టి మేము ఒక ఉద్యమ రూపంలో ప్రతి దళిత కుటుంబానికి, గిరిజన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వమని కోరుతున్నాం. సాగర్లో వెనకబడే ఉన్నారు. ఇప్పుడు హుజూరాబాద్లో క్యాండిడేట్ కోసమే సతమతం అవుతున్నారు. రాష్ట్రంలో కూడా రేవంత్ వచ్చిన తర్వాత సీనియర్లు కొద్దిమేర సపోర్ట్ చేయట్లేదు. నల్గొండ నుంచి చూస్తే కొమరెడ్డి బ్రదర్స్ అయితే కూడా లోకల్గానే ఉన్నట్టు అంటారు. ఈ సమస్యపోయే అవకాశం ఉందా? చూడండి, పెద్ద పార్టీ మా పార్టీ, సముద్రం పార్టీ. దాంట్లో ఎక్కువ చిన్న చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, అన్ని చేపలు ఉంటాయి. దాన్ని మేము లెక్క తీసుకోం. కాంగ్రెస్ పార్టీ సముద్రం వస్తున్న పార్టీ కాబట్టి కొన్ని చిన్న ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము అందరం కలిసి పనిచేసుకుంటాం. టికెట్ల విషయంలో కొంచెం లేట్ అవుతున్న సందర్భంలో ఈసారి మరి 2023 కన్నా 1 మంత్ కానీ 1 ఇయర్ కానీ ఈ చేసే ప్రణాళికలు ఏమైనా చేస్తారా? యాజ్ ఎ సీనియర్గా మీరు ఏమన్నా చెప్పే అవకాశం ఉంది?
తప్పనిసరిగా అండి మొదటే మేము డిక్లేర్ చేయమని చెప్తున్నాం. అది హైకమాండ్ దృష్టిలో ఉన్నది. హైకమాండ్ దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. సో బర్త్డే పురస్కారం కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకురా? ప్రతిపక్షంగా బాగా పోరాడాలి సూర్యాపేట నుంచి కానీ ఉన్నటువంటి మినిస్టర్ మీద మీరేనా? బర్త్డే విషయం కాదు కానీ బర్త్డే నేను జరుపుకునేది కాదు. నా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను విజిటేందుకే వస్తారు తప్ప వేరే విధంగా కాదు. దీనికి ఏదో కొత్త నిర్ణయం తీసుకోవాలని కాదు. మొదటి నుంచి కాంగ్రెస్ సిద్ధాంతానికి కాంగ్రెస్ ఆలోచన విధానానికి నేను కట్టుబడి ఉన్నాను. అదేవిధంగా మీరు కొనసాగిస్తాం. సో బీజేపీ పార్టీ బలపడుతూ అంటారు కదా, సో ఈ విషయం పైన కాంగ్రెస్ వాదిగా మీరే ఏం చెప్తారు? బీజేపీ గ్రామీణ ప్రాంతం లేదండి, కొద్ది గొప్ప టౌన్లో కానీ పట్టణాల్లో కానీ ఉండవచ్చు, కానీ అది ఎక్కడ కూడా బీజేపీకి స్థానం ఉండదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు బర్త్డే పురస్కరించుకొని మరి దామోదర్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని మనం వారి మాటల్లోనే రైతు బంధు గురించి కావచ్చు, దళిత బంధు గురించి కావచ్చు, ఈ విధంగా చూసినట్టయితే అంత బర్త్డే నేను జరుపుకోకుండా కానీ అభిమానులు వచ్చి జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ, చిన్న చిన్న అంటే ఉంటాయి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు సమిష్టిగా మేము ముందుకు వెళ్తాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యువకుల ఉత్సాహం నెలకొన్నది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్తో పాటు రాష్ట్రంలో చేపడతామనే విధంగా కూడా తెలియజేస్తారు. చూసినట్టు వితనేష్ కెమెరామ్యాన్ గురుమూర్తో మీ సురేష్ దండు.